మనందరికీ తినటం అంటే చాలా ఇష్టం, కానీ వండటం అంటే చాలా మందికి కష్టం. మరి అలాంటి వాళ్ళందరి కోసం క్విక్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. కోంపల్లి నుంచి ప్రియాంక గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంట్లో చాలా బాగున్నారు. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు. ఓకే అండి. మరి ప్రియాంక గారు ఈ రోజు చేయబోతున్న రెసిపీ ఏంటి? సొరకాయ ఎండు చేపలండి. సొరకాయ ఎండు చేప. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. ఓకే అండి. మనకు కావాల్సిన పదార్థాలు సొరకాయ, ఎండు చేపలు, ఉల్లి పొరక, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు. ఓకే అండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? చేద్దామండి. ఓకే అండి. ఆయిల్ వేద్దామండి ఫస్ట్. ఓకే. కొంచెం వేడి అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర వేసుకుంటాం. ఓకే. పోపులు వేసుకుంటాం. తొందరగా అయిపోతుంది. హెల్దీ, అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఎండు చేపలతో కాబట్టి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ మీరు ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారండి? నాన్ వెజ్. సరే అండి. మరి మీ గురించి చెప్పండి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను బుక్స్ చదువుతాను. బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. ఓకే. ఎక్కువ హెల్త్ పిల్లలకి ఏ డిషెస్ ఇష్టం ప్రిపేర్ చేస్తుంటాను. ఓకే. ఓకే. ఎంతమంది అండి మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఓకే. ఆవాలు వేద్దాం ఫస్ట్. ఓకే. ఆయిల్ వేడెక్కాక ఆవాలు. ఇందులో మిక్స్డ్ పోపు దినుసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేదు. ఓన్లీ ఆవాలు సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర సరిపోతుంది. ఓకే. ఓకే. సో మీరు ఇంట్లో ఎక్కువగా పిల్లలకి నాన్ వెజ్ ఎక్కువ పెడుతూ ఉంటారు? అవునండి. ఎక్కువ నాన్ వెజ్. ఓకే. ఆవాలు, జీలకర్ర కొంచెం ఇది వేగితే టేస్టీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంతో వేరే కాంబినేషన్స్ ఏమైనా చేసుకోవచ్చా? ఇప్పుడు సొరకాయ కాకుండా చేయొచ్చు. టమాటాతో కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఓకే. ఓకే. మరి ఇంకేంటండి, మరి మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఎంత ఏజ్? మీ పిల్లలకి పెద్ద బాబు వచ్చేసి 9th, చిన్న బాబు 3rd. రోజు మరి మార్నింగ్ లేచి వాళ్ళ బాక్సులు కట్టేసరికి అయిపోతుంది. అది పెద్ద వర్క్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంది? బిజినెస్ అయినా ఇక్కడే సెటిల్? హైదరాబాద్. ఓకే. సో మీరు ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మమ్మీ. మీ అమ్మ. పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఎవరిని అడిగినా పెళ్లి తర్వాత. ఓకే అండి. మరి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నాది పీజీ అండి. పీజీ చేసి మ్యారేజ్ అయ్యాక సింగపూర్కి వెళ్ళాము. ఓకే. ఒక 2 years ఉండి ఇక్కడికి ఇక పిల్లలతో ఇబ్బంది అవుతుందని ఇటు వచ్చేసాం. ఓకే. ఓకే అండి. సో నెక్స్ట్ కొంచెం వేగినాక మనం ఆనియన్స్ వేద్దాం. ఓకే. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్. ఓకే. కరివేపాకు అది వేస్తాను లాస్ట్లో. కరివేపాకు తిన్న తర్వాత. ఓకే. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్. ఈ ఎండు చేపలు మనము ఫస్ట్ వాటర్లో తడిపి సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా, కర్రీలో డైరెక్ట్ వేస్తే స్మెల్ వస్తుంది. ఓకే. ఆ విధంగా రాకుండా మనం ముందే చేసేసుకొని వేయాలి. ఓకే. మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా వాష్ చేసి ఫ్రై చేయాలి. మళ్ళీ ఫ్రై చేయాలి మనం. ఓకే. కరివేపాకు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చేపలు ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో కొంచెం ఎక్కువ నాన్ వెజెస్ లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ డైవర్ట్ అయింది. ఎండు చేపలు కదా కొంచెం స్మెల్ వస్తుంది కదా, పిల్లలు
తినాలంటే ఇష్టపడదు. సో వాళ్ళకి తగ్గట్టు స్మెల్ లేకుండా నీట్గా చేస్తారు. ఏది కుకింగ్ చేసినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. జనరల్గా మదర్స్ అంటేనే అది ఉంటుంది కదా. పసుపు కూడా మనకి ఆ స్మెల్ తెలియకుండా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది. యాంటీబయాటిక్. సో మీ పిల్లలకి మీరు చేసి పెట్టే ఫేవరెట్ డిష్ ఏంటండి? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. సో బయటికి వెళ్ళి రెస్టారెంట్స్ లో తినే కంటే ఇంట్లోనే ఎక్కువ ఇంట్లోనే చేస్తారు. చికెన్ వెరైటీస్ చేస్తారు. ఓకే. ఎండు చేపలు. ఎండు చేపలు ఏమైనా కొంచెం స్మెల్ వస్తుంది. ఎస్. ఇంట్లో అంటే పిల్లలు తింటారా అండి నార్మల్గా మీ ఇంట్లో ఎండు చేపలు? తింటారు జనరల్గా. మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో తినకపోయే వాళ్ళు కొంచెం మాకు చిన్నప్పటి నుండి అలవాటు కదా, అలవాటు చేసాం. మళ్ళీ వాళ్ళ కోసం వేరేగా వండలేక వాళ్ళకే అలవాటు చేసి. అవి కొంచెంసేపు ఫ్రై అవ్వను కదా. ఫ్రై కావాలి, ఎండు చేపలు కదా, లేకపోతే మనకి తింటుంటే టేస్ట్ బాగుంది. సో మీరు హౌస్ వైఫ్ అయినా అండి? అవునండి, ఇంతకు ముందు వర్క్ చేసేదాన్ని కానీ ఆపేసా. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ పిల్లలు. ఏదైనా ఫస్ట్ పిల్లల మైండ్ లో పెట్టుకొని. హెల్త్ కంపల్సరీ బాగుండాలి పిల్లలు కదా. మళ్ళీ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాం. సో అందుకే కొత్త కొత్త రెసిపీస్ అన్ని క్రియేట్ చేస్తూ. తర్వాత సోరకాయ వేస్తాం. ఓకే. సోరకాయ క్వాంటిటీ మనం ఎక్కువ వేసుకోవచ్చండి. ఓకే, మనకు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎండు చేపలు ఇది కాంబినేషన్ ఏంటంటే వేడి, ఇది చలువ కదా, మంచి కాంబినేషన్. సో ఇందులో కూడా మీరు అది చూసుకున్నారనమాట, కాంబినేషన్ వేరేది పెట్టకుండా మంచి హెల్దీ కాంబినేషన్ పెట్టుకున్నారు. అవునండి. సో జనరల్గా వేరే కాంబినేషన్స్ ఏం వాడచ్చు అండి దీనికి? ఎండు చేపలకి టమాటా వాడచ్చు, చింతపండు నానబెట్టుకొని చేయొచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఓన్లీ చింతపండు దానిలో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చేయాలి. అంటే చింతపండు గుజ్జు. చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, కొత్తగా తెలుసుకున్నాను. నేను ఇప్పటివరకు ఇలానే వేస్తారేమో అనుకున్నా. గుజ్జు అంటే అది కొంచెం పులుసు కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందేమో. చేపల పులుసు లాగా సేమ్. బాగా ఘాటు తగులుతుంది చేపలది కదా. ఎస్. తగినంత ఉప్పు వేసుకున్నాను. కిచెన్ లో మీకు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ హెల్ప్ చేస్తుంటారండి? బాబు, పెద్ద బాబు చేస్తాడు. పెద్ద బాబు నేర్పిస్తారా మీరు వంటలు? ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏమన్నా హెల్ప్ చేస్తారు. కటింగ్. ఈ రోజుల్లో వంట అంటే వీళ్ళకి వాళ్ళకి అని ఏం లేదు కదా, అందరికీ కావాలి. ఇంతకు ముందు అంటే ఓన్లీ లేడీస్ అంతే, ఇప్పుడు బ్యాచులర్ బతుకుతున్నారు కాబట్టి. కానీ చెప్పాలంటే మనకంటే మన హస్బెండ్స్ బాగా చేస్తారు, మగవాళ్ళే బాగా చేస్తారు ఏమో. అది హ్యాండ్ లో ఉంటదేమో కదండి, చేతి వాడటం అంటే. సో సేమ్ రెసిపీని ఒకరు చేస్తే ఒకలా వస్తుంది, ఒకరు చేస్తే ఒకలా వస్తుంది. మనం రోజు చేస్తాము, అది ఏ కామన్గా ఉంటుంది. వాళ్ళు చేసేసరికి మనకి మంచి టేస్ట్ అనిపిస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఫుడ్ లో అదే ఉంటుందండి కొత్తగా. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేస్తే రోజు చేయబెడతారేమో అని వాళ్ళు చేయడం మానేస్తారు. అసలు వంటొచ్చని కూడా చెప్పరు, నాకు రాదు అన్నట్టుగా ఎస్కేప్ అవుతారు. ఉల్లి పొరక వేద్దామండి. ఉల్లి పొరక కొంచెం మంచి ఫ్లేవర్, టేస్ట్ ఉంటుంది. ఓకే. ఏ వంటలో అయినా ఉల్లి పొరక వాడడం మంచిది. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి. ఓకే. కొత్తిమీర వేసేద్దాం లాస్ట్, ఇంకా ఫైనల్. సో అయిపోయింది. తొందరగా అయిపోతుంది. ఈజీ, త్వరగా అయిపోతుంది. హ్యాపీగా విత్ ఇన్ 10 minutes లో చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా.
ముందుగా ఎండు చేపలన్నీ కొంచెం అదొక టైం పడుతుంది. ఒక 5 minutes మూత పెట్టేసి మనం ఓకే మగ్గించాలా? అందులో వాటర్ ఏమీ అవసరం లేదు. ఓకే, జస్ట్ ఫ్రై టైప్ అంతే. ఫ్రై టైప్. ఓకే, వాటర్ పోస్తే దాని టేస్టే పోతుంది. ఓకే, అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా? చేసాం. ఓకే, సొరకాయ ఎండు చేపలు రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సొరకాయ ఎండు చేపలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సొరకాయ ఎండు చేపలు కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, సొరకాయ, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సొరకాయ ఎండు చేపలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎండు చేపలు, సొరకాయ ముక్కలు వేసి బాగా మగ్గించి తర్వాత ఉప్పు, ఉల్లికాడలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ ఎండు చేపలు రెడీ. సొరకాయ ఎండు చేప టేస్ట్ చేసేద్దామా? బాగుందండి. సొరకాయ మంచిగా సాఫ్ట్గా, ఎండు చేపేమో క్రిస్పీగా బాగుంది. రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి, మంచి రెసిపీని చూపించారు. అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీ కదా? అవునండి, తొందరగా అయిపోతుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? మెంతికూర పెసరపప్పు. మెంతికూర పెసరపప్పు ఇది కూడా తొందరగా అయిపోతుంది. అండ్ వినటానికి కూడా చాలా హెల్దీ ఫుడ్ లా. హెల్దీ. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. ఓకే, పెసరపప్పు, ఓకే, మెంతి కూర, మెంతి ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, సో ఇది జనరల్గా రైస్లోకి తింటాం, చపాతీలోకి, పుల్కాలోకి బాగుంటుంది. ఓకే, రైస్లో తింటే దీనికి చారు, పచ్చి పులుసు, రసం ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం నీట్ అయ్యాక మనం ఆవాలు వేద్దాం. ఓకే, సేమ్ రెగ్యులర్ కర్రీ టైప్ రెగ్యులర్ చేసుకుంటాము అంతే. ఈవినింగ్ మనం చపాతీలోకి తొందరగా అయిపోతుంది. అవును, మీరు రెండు రెసిపీస్ కూడా ముందుది కూడా చాలా ఫాస్ట్. మేము అదే చెప్తూ ఉంటాం, చాలా మందికి కిచెన్ లో ఎక్కువసేపు ఉండాలి, మళ్ళీ టైం కూడా ఉండదు కదా అసలు. సో క్విక్ గా అయిపోయారు. మరి చూస్తుంటారండి మా షో? చూస్తాను, కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. అన్ని చేస్తాను. ఎవరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు మీరు? అవి కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తారు. పిల్లలేనా? మీ హస్బెండ్ కాదు? హస్బెండ్ ఏం లేదు, హస్బెండ్ నైట్ వస్తారు కదా, పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా, వాళ్ళకి చేసి పెడతారు. ఓకే, జీలకర్ర వేసి. ఓకే, మనకి వంటలకి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ముందు దానికి కూడా అసలు ఆయిల్ తక్కువ పడుతుంది. పచ్చిమిర్చి వేసి కొంచెం మూత పెట్టండి. పచ్చిమిర్చి గోలిపోయినాయి. ఓకే, ఆనియన్స్ వేస్తాం. పప్పులో యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, ఆకుకూరలో ఎక్కువ శాతం వేయరు. వెల్లుల్లి వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఓకే ఓకే ఓకే. సో
సో జనరల్ గా మనం పప్పులో వెల్లుల్లి దంచి వేస్తాం కదా? దంచి వేస్తారు. ఓకే. ఇది డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఇది నార్మల్ మనకి కందిపప్పు అవి ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కాదండి. ఇది పప్పు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి వాటర్ లో. ఓకే. సో మనకి కందిపప్పు అలాంటివి అయితే ఫాస్ట్ గా త్వరగా చపాతీలోకి పుల్కోలోకి బాగుంటది కాబట్టి పప్పు ఉడకదు, కొంచెం బద్దలుగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ హెల్త్ ప్రకారంగా చూసుకున్నా సరే కందిపప్పు కూడా ముందుగా సోక్ చేసి చేసుకోవాలి. అంటే రీసెంట్ గానే తెలుసుకున్నా నేను కూడా. అది డైరెక్ట్ మనం కుక్కర్ లో పెట్టేస్తాం పప్పు, వెంటనే తీసేసి. పప్పు కుక్కర్ లో పెట్టరు, నానబెట్టేసి వేసేసుకుంటారు డైరెక్ట్. బాగుంటది పెసరపప్పు. ఓకే. పప్పు వేసాక మనం కొంచెం పసుపు వేద్దాం. ఓకే. వేగాల అండి పసుపు కూడా? పప్పు కొంచెం వేగాలి. పప్పు వేగితే టేస్ట్ ఉంటుంది. ఓకే. మనం నానబెట్టింది కదా, సోక్ చేసాం కదా. అది ఎలా తెలుస్తుందండి అంటే వేగేది? ఇప్పుడు మనకి కొంచెం కలర్ వస్తుంది, లైట్ కలర్ వస్తుంది. ఓకే. సో లైట్ గా గోల్డెన్ కలర్ రావాలి కూడా. ఓకే. మనం చూద్దామండి. స్మెల్ బాగా వస్తుందండి తీగానే. ఇందాక ఘాటు స్మెల్ తగ్గి నార్మల్ స్మెల్ వస్తుంది మంచిగా. కొంచెం పసుపు వేసుకుంటాం. ఓకే. అన్ని కూరలలో పసుపే ఫస్ట్ వేస్తాం కదా, దీంట్లో తర్వాత పప్పు వేగినాక వేద్దాం. ఓకే. సో ఇది ఎక్కడ స్పెషాలిటీ అండి? ఇది కరీంనగర్ అమ్మ వాళ్ళు. మా మమ్మీ ఎప్పుడు చేస్తుంది ఇది రెగ్యులర్ గా. హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల. అవును. ఓకే. అండ్ అప్పటి వాళ్ళు ఏ కర్రీ చేసినా ఏం చేసినా దానికి ఒక మీనింగ్ ఉండేది, లైక్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి. ఇప్పుడు అంతా నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్స్, నాన్ వెజ్ ఇదే ఉంటుంది. మెంతి వేసుకున్నాం. ఓకే. సో అది ఫ్రై టైపే చేసుకుంటాం. ఫ్రై టైపే. దీంట్లో రసము పచ్చి పులుసు ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే. కాంబినేషన్ బాగుంటుంది. మీరు పప్పు అనగానే నేను జనరల్ మనం పప్పు అది ఉడికిపోతుంది కదా, ఇది అలా ఉండదు. ఆ టైప్ లో లిక్విడ్ గా అలా ఉంటదేమో. లిక్విడ్ ఉండదండి, డ్రై మంచిగా ఉంటుంది. ఫ్రై జస్ట్ నీళ్లు చల్లడమే అంతే. ఓకే. వాటర్ జస్ట్ స్టీమ్ అవటానికి. నాకు ముందు పెట్టారు కదా నాన్ వెజ్, నాకు ఇలాంటివి పెట్టండి, హ్యాపీగా తింటాను. ఇంకేంటండి మరి ఇంట్లో ఒంటరిగా ఉండేటప్పుడు బుక్స్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? ఓటీటీలో మూవీస్ చూస్తా, హర్రర్ మూవీస్ ఎక్కువ. హారర్ మూవీస్. ఓ మీరు బాగా చూస్తారా? బాగా చూస్తా. ఓకే. ఇంట్లో ఒక్కరుండు హ్యాపీగా చూస్తా. చూసి అలవాటు అయిపోయినాయి హర్రర్ మూవీస్. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి నేను. ఏం లేదు, నాకు చాలా భయం. నేను భయపడతా, కాకపోతే అలవాటు అయిపోయినాయి. మూవీస్ చూస్తే భయం పోయింది. ఓకే, ఒకసారి చూద్దాం. చూడటానికి కలర్ఫుల్ గా బాగా స్మెల్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకో. ఓకే. సాల్ట్ వేసాక మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఓకే. కొంచెం ఆ సాల్ట్ కలవాలి. ఒక్కటే నిమిషం. ఓకే. చూద్దామండి ఒకసారి. సాల్ట్ వేసాక ఒక సెకండ్ ఉంచాం కదా, కొంచెం వాటర్ చల్లుతాం, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటుంది పప్పు. లైట్గా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటాం.
లైట్గా ధనియాల పొడి వేద్దాం, ఎక్కువ వేయకూడదు. ఓకే. కొత్తిమీర జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే. యాక్చువల్గా కొత్తిమీర కూడా అవసరం లేదు, కానీ మనకు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మంచి హెల్దీ ఫుడ్ అండి. యా, నేను ముందు చూపించింది కూడా మంచి హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. ఇది కూడా అంటే జనరల్గా చూస్తున్నా కదా నేను, మదర్స్ అనగానే ఫస్ట్ పిల్లల కోసం మంచి హెల్దీ ఫుడ్ చేయడానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. అవునండి, నేను జాబ్ కూడా చేయకుండా పిల్లల కోసమే ఇంట్లో ఉంటాను. యా, చాలా మంది లేడీస్ అంటే. అవును. ఓకే, అయిపోయిందండి. యా, మనం సర్వ్ చేసేసాం. ఓకే, స్టవ్ ఆపుతాను. మమత గారు, మెంతి కూర పెసరపప్పు రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మెంతి కూర పెసరపప్పు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మెంతి పెసరపప్పు కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, మెంతి కూర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, కొత్తిమీర. మెంతి పెసరపప్పు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన పెసరపప్పు, పసుపు, మెంతి ఆకు, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెంతి పెసరపప్పు రెడీ. మెంతి కూర పెసరపప్పు టేస్ట్ చేసేద్దామా? బాగుందండి. మీరు చెప్పినట్టు చపాతీలోకి అలాంటి వాటికి. అండ్ మనకి ఎప్పుడైనా ఇంట్లో ఫ్రైస్ కావాలి అంటే డీప్ ఫ్రైడ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా లేకుండా మంచిగా ఇది ఒక ఫ్రైడ్ డిష్ లాగా పక్కన హ్యాపీగా తినొచ్చు. అది దట్టు విత్ గుడ్ హెల్త్ బెనిఫిట్స్. చాలా బాగుంది. అండ్ రైస్ లోకి కూడా తినొచ్చు, చారు వేసుకుంటాం. యా, మనకి సైడ్ డిష్ ఏమైనా చారు, సాంబార్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఫ్రై టైప్ అయితే చాలా బాగుంది. మనం అన్హెల్దీగా డీప్ ఫ్రైలు చేసుకునే కంటే ఇలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెసిపీస్ని మీరు మాకు పరిచయం చేసినందుకు. అందుకు గాను మా వైపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ అండి. మరి ఎలా అనిపించింది మా షో మీకు? బాగుందండి, నచ్చిందా? బాగుంది. అన్ని టీవీ నుండి చాలా నేర్చుకున్నాం మేము. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బై బై. చూసారు కదండి, ప్రియాంక గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. మరి మీరు కూడా 2 రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.